ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను ఉమ్మడి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఆయనవోలు అనే ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాను. ఈ పల్లెటూరులో చెరువులు అయితే ఉంటాయి. ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంది. అలానే పచ్చని చెట్లు అయితే ఉన్నాయన్నమాట. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రతి పల్లెటూరులో ప్రభుత్వాలు తప్పనిసరిగా చెరువులు ఉండేలా ప్లాన్ చేయాలి. ఇలా చెరువులు ఉంటే పక్షులకి, మూగజీవులకి నీరైతే తప్పకుండా దొరుకుతుంది. అలానే భూగర్భ జలాలు కూడా పెరుగుతూ ఉంటాయి. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం సృష్టించిన వాళ్ళం అవుతాము. పూర్వం పల్లెటూర్లలో ఎక్కువగా చెరువులు ఉండేవి, కానీ ఉన్న వాటిని కూడా ఇప్పుడు చాలామంది కబ్జాలు చేసుకుంటూ ఉండిపోయారు. ప్రభుత్వాలు పల్లెటూరులో ఉన్న చెరువులన్నింటినీ సర్వే చేసి కబ్జాకు గురి అయిన వాటినన్నింటినీ కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీ ఊళ్ళో కూడా చెరువు ఉంటే తప్పకుండా మీ ఊరి పేరుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. చూడండి, చెరువు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని పక్కనే కూడా ఇంకొక చెరువు ఉంది. సో ఆ పక్కన చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఒక పెద్ద చెట్టు ఉంది. అక్కడ సిమెంట్ బెంచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. చూడండి, బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. ఇక్కడ వాకింగ్ ట్రాక్ చూడండి, ఇటు చివరి వరకు ఉంది చెరువు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా ఆహ్లాదకరమైన ప్లేస్. చూడండి, మట్టి రోడ్డు. భవిష్యత్తు తరాల వాళ్ళకి ఇంకా మట్టి రోడ్లు కూడా తెలియదు, అన్ని సిమెంట్ రోడ్లు అయితే అయిపోతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ 3 చెరువులు ఉన్నాయి. ఇది ఒక చెరువు, నెక్స్ట్ ఇది రెండో చెరువు. ఈ చెరువు చుట్టే వాకింగ్ ట్రాక్ ఉందన్నమాట. చూడండి, చెట్లు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. నెక్స్ట్ దీని పక్కన ఈ చూడండి, ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. అట్లనే కూర్చోడానికి ఇక్కడ సిమెంట్ బెంచెస్ అయితే ఉన్నాయి. పాలకాయల శేషగిరిరావు గారు వాళ్ళ కుమారులు అయితే ఇది స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక చెరువు, కాకపోతే గుర్రపు డెక్క అనేది పూర్తిగా చెరువుని నింపేసింది. సో అది మా యూనివర్సిటీ, వెట్టి యూనివర్సిటీ చిన్న పల్లెటూరు. ఇది ఆయనవోలు అనే ఒక చిన్న పల్లెటూరు. చూడండి, ఈ చెట్టు కూడా చాలా పెద్దది. దీన్ని బిల్లగన్నేరు చెట్టు అని అంటారనమాట. మీకు నేను కొంచెం దూరం ఉండి చూపిస్తాను. సో ఫ్యూచర్లో నేను ఇప్పుడే ఈ ఊరి ఒక వ్యక్తిని అడిగాను, ఇక్కడ పండ్ల చెట్లు నాటడానికి నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్. చూడండి, చెట్టు ఎంత పెద్దగా ఉందో, చాలా నీడేస్తుంది అనమాట. చాలా పెద్ద చెట్టు. చూడండి, ఈ చెరువు. ఇప్పుడే వాకింగ్ చేసి నేను ఇటువైపు వచ్చేసాను. పల్లెటూరు లైఫ్ స్టైల్ ఇష్టపడేవారు ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.